విజయవాడలో గ్యాస్ కొరత, పలు హోటళ్లు రెస్టారెంట్ల మూసివేత. ఇవాళ సీఎం చంద్రబాబు మంత్రి నాదెండ్లతో హోటల్ యూనియన్ భేటీ. అయోధ్య రామ్ రసోయి సేవలు నిలిపివేత, గ్యాస్ కొరతతో వంటలు రద్దు, అత్యవసర పరిస్థితితో భోజనాల నిలిపివేత. ఫైళ్ల క్లియరెన్స్ లో ఏపీ మంత్రులకు ర్యాంకింగ్స్. మొదటి స్థానంలో మంత్రి అచ్చెన్నాయుడు, చివరి స్థానంలో హోంమంత్రి అనిత. నేడు హైటెక్ సిటీలో రేవంత్ పర్యటన. నెట్ఫ్లిక్స్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం. మధ్యాహ్నం 1 గంటకు విద్యుత్ శాఖపై సమీక్ష. ప్రభుత్వ శాఖల్లో ఈవీలు మాత్రమే కొనుగోలు, రవాణా శాఖలో మాన్యువల్ విధానాలకు స్వస్తి. ఆన్లైన్లో మాత్రమే కార్యకలాపాలుండాలన్న రేవంత్. తెలంగాణలో అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్. ఇవాళ ప్రయోగాత్మకంగా సంగారెడ్డి నుంచి శ్రీకారం. ప్రారంభించనున్న మంత్రి దామోదర. కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేది. ప్రజల్ని రేవంత్ రెడ్డి అధోగతి పాలు చేశారు. తాము ఇళ్లు కడితే కాంగ్రెస్ కూలుస్తోందన్న హరీష్. 2026లో తల్లిదండ్రులు అవ్వాలనుకునే మీ కలను నిజం చేసుకోండి. ఓయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ మీతో ఉంది. ఐవీఎఫ్ చికిత్సపై 15,000 రూపాయల ప్రత్యేక డిస్కౌంట్ తో పాటు ఉచిత కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కాన్, AMH టెస్ట్ మరియు సీమెన్ అనాలిసిస్. తెలంగాణలో ఎస్సీ విద్యార్థులకు స్కాలర్షిప్ నిధులు. కేంద్రం నుంచి 201 కోట్లు, రాష్ట్రం నుంచి 173 కోట్లు. ఇవాళ వైసీపీ ఆవిర్భావ దినోత్సవం. పార్టీ కార్యాలయంలో వేడుకలకు ఏర్పాట్లు. వైసీపీ జెండా ఆవిష్కరించనున్న అధినేత జగన్. వార్ ఎఫెక్ట్తో కట్టెలకు పెరిగిన డిమాండ్. క్యూ కడుతున్న హోటళ్ల యజమానులు. ఒక్కసారిగా పెరిగిన వంట చెరుకు ధర. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారం. ఏప్రిల్ 2తో ముగుస్తున్న పదవీకాలం. ఆ స్థానంలో కొత్త వారిని నియమించాలని ఏపీ సర్కార్ నిర్ణయం. వరంగల్ జిల్లాలో చిట్టీల పేరుతో చీటింగ్. 176 మందిని మోసం చేసిన పెరుమాన్ల కిషోర్. 8 కోట్ల బంగారం, 20 లక్షల నగదు సీజ్ చేసిన పోలీసులు. భారీగా పడిపోయిన టమాటా ధర. ఎమ్మిగనూరులో కేజీ 2 రూపాయలే. పశువులకు మేతగా వేస్తున్న రైతులు. నాగర్ కర్నూలు జిల్లాలో ఇంటర్ విద్యార్థి కీచక పర్వం. ప్రేమ పేరుతో బాలికలపై అఘాయిత్యం. గర్భం దాల్చిన ఒక బాలిక. కొల్లాపూర్లోని హాస్పిటల్లో అబార్షన్.